అసలు కొన్ని సార్లు అన్ఎక్స్‌పెక్టెడ్‌గా జర్నీ చేసేటప్పుడు మనం ఏంటంటే జనరల్ టికెట్ తీసుకొని జనరల్ బోగీలోనైతే వెళ్తాం కదా! సో, ఇక్కడేంటంటే మెయిన్‌గా జనరల్ బోగీలో ఒక సీట్ దొరకాలి అనంటే అది చాలా టఫ్ అనమాట. సో, ఇప్పుడు నేను చూపిచ్చాను కదా! చూడండి. ఒకసారి ఎవరన్నా వీడియో అర్థం కాకపోతే స్లో మోషన్‌లో పెట్టుకొని అయితే చూడండి. అంత టఫెస్ట్‌గా ఉంటుందండి జనరల్ బోగీ అయితే. మీకు ఒక్కసారి మీరు లైఫ్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఒక్కసారి జనరల్ టికెట్ తీసుకొని జనరల్ బోగీలో అయితే జర్నీ చేయండి. అన్ని ట్రైన్స్ ఇలా ఉంటాయని చెప్పను. కొన్ని ట్రైన్స్ మాత్రం కంపల్సరీగా ఇలానే ఉంటాయండి. అసలు అట్‌లీస్ట్ కూర్చోవడానికి కాదు, నిల్చోవడానికి కూడా స్పేస్ ఉండదు. సో, అలాంటి మొమెంట్స్‌లో కూడా మనం ఒక్కోసారి జర్నీ చేయాల్సొస్తుంది. తప్పదు కదా! సో, ఫైనల్‌గా నేనైతే ఇప్పుడు రాజమండ్రికి అయితే వెళ్తూ ఉన్నా అనమాట. సో, ఎవ్రీ టైమ్ ఏంటంటే నాకు రైల్వే స్టేషన్ దగ్గరలోనే బసెస్ అయితే నియర్ బైలోనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడేంటంటే అక్కడ ఏదో రోడ్‌లో అయితే బ్లాక్ చేశారనమాట. ఫైనల్‌గా అక్కడి నుంచి నాకు నియర్లీ ఒక 50 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేశారనమాట. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో, ఫైనల్‌గా బస్ అయితే ఎక్కానమాట. బస్ స్టాండ్‌కి వెళ్ళిపోయి అక్కడైతే చివరి సీట్‌లో కూర్చున్నాను. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో ఆ వాతావరణాన్ని చూస్తూ అలా హాయిగా అయితే వెళ్ళిపోతూ ఉన్నానన్నమాట ఇంటికి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత నేను వర్క్స్ ఏమన్నా ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఈ డీటెయిల్ వ్యూ కూడా నేను ఇక్కడ యాడ్ చేయడానికి రీజన్ ఏంటి అనంటే నాకు రోజు చాలా బోరింగ్ అయితే ఉండిందనమాట. అసలు కూర్చోడానికి కూడా స్పేస్ లేదు. అలాంటి టైంలో జర్నీ చేసి ఇలా వచ్చాను. బాయ్.